హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. మీ అందరూ చూస్తున్నారు జియానా టెక్ ఇన్ఫ్లో. ఈరోజు వీడియో వచ్చి నేను దేని గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాను అయితే ఇది కొద్దిగా మంచి వీడియో. అలాగే మీ అందరూ ఒకసారి చూడండి. ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, వాళ్ళకి కొద్దిగా ఐడియా లేకపోయినా వాళ్ళు ఏ కేటగిరీలో వీడియోస్ చేయాలి అనుకుంటున్నారా, అంటే కొద్దిగా ఏ కేటగిరీలో చేస్తే వీడియో అంటే ఛానల్ అనేది క్రియేట్ చేస్తే వీడియో బాగా వైరల్ అవుతుంది, అలాగే మంచి వీడియోస్ ఎలా అంటే ఏ కేటగిరీలో చేస్తే ది బెస్ట్ అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి వీడియో చూడండి. ఎందుకంటే నేను దీంట్లో కేటగిరీస్ గురించి చెప్తాను. అలాగే ఏ కేటగిరీ అనేది మంచిది అంటే యూట్యూబ్లో మంచి అమౌంట్ ఆఫ్ మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు, దాని గురించి కూడా చెప్తాను ఈరోజు అయితే. ఫస్ట్ థింగ్ వచ్చి దీంట్లో అయితే చాలా కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో బాగా వచ్చి టెక్ కేటగిరీ. మీ అందరికీ లాస్ట్ వీడియోలోనే చెప్పాను. కానీ టెక్ కేటగిరీలో కూడా ది అడ్వాన్స్ కేటగిరీ అంటే టెక్లో కూడా ఇంకో కేటగిరీ ఉంది. మీ అందరికీ తెలుసో తెలీదో, నేను దాదాపు ఎప్పుడైతే నా లాస్ట్ జియానా టెక్ ఇన్ఫ్లోలో ఒక వీడియో అయితే చూసుంటాను. టెక్ ఇన్ఫ్లోలో కాదు, టెక్నాలజీ, జియానా టెక్నాలజీలో ఒక మనీ ఎర్నింగ్ వీడియో అయితే నేను పెట్టాను. దాంట్లో మనీ ఎర్నింగ్ వీడియో నుంచి దాదాపు నాకు లాస్ట్ మంత్ $40 దాదాపు దాని నుంచి అయితే వచ్చినాయి. ఎలా వచ్చినాయో అన్నీ అయితే నేను ఆ మనీ ఎర్నింగ్ టిప్స్ అండ్ ట్రిప్స్ కూడా నేను ఈ వీడియోలో ఈ ఛానల్లో అయితే చెప్తాను. మళ్ళీ ఒకసారి దాని గురించి అయితే వదిలేండి. కానీ అది టెక్ కేటగిరీలో ఫైనాన్స్ కేటగిరీ. యా ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఫైనాన్స్ కేటగిరీ. టెక్లో కూడా దానిపైన కేటగిరీ వచ్చి ఫైనాన్స్. ఎందువల్లంటే ఈ ఫైనాన్స్ కేటగిరీలో ఏమవుతుందంటే మీకు మనీ ఎర్నింగ్ అంటే గేమ్స్ ద్వారాగా ఈ రమ్మీస్ ఇలాంటి చాలా గేమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళైతే ఈ యాడ్స్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ యాడ్స్ని దేని వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే మనం ఏ కేటగిరీ అంటే మనం ఇప్పుడు టెక్ కేటగిరీలో ఒక వీడియో ఫైనాన్స్ ఇప్పుడు గేమింగ్ వీడియో ఒక గేమింగ్ ఆడి దాంట్లో మనం ఎంత మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చు అని నేను ఒక గేమింగ్ గురించి అయితే నేను చెప్తున్నాను అనుకోండి. మనీ ఎర్నింగ్ ఒక వీడియో దాంట్లో అయితే ఇదొకటే బెస్ట్ కేటగిరీ అనొచ్చు ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి. యా, మనీ ఎర్నింగ్ గురించి చెప్తుంటే మీకు దాని మీద నెంబర్ ఆఫ్ యాడ్స్ అనేది ప్లే అవుతాయి, అలాగే నెంబర్ ఆఫ్ యాడ్స్ అనేవి కూడా ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే నియర్లీ 1Kకి దాదాపు $4 పైన వెళ్ళిపోతాయి. మీకు ఒకసారి $5 కూడా రావచ్చు. ఇది ది బెస్ట్ కేటగిరీ అని అయితే చెప్పొచ్చు యూట్యూబ్లో. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దేనిలో మీద అయితే మనీ ఎర్న్ చేయొచ్చు, అలాగే బెస్ట్ ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళందరికీ ఇదైతే ఒక మంచి సజెషన్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఎవరైనా యూట్యూబ్లోకి వచ్చి స్టార్టింగ్లోనే 0 సబ్స్క్రైబర్స్ నుంచి కూడా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక మంచి కేటగిరీ. అలాగే దీంట్లో సెకండ్ కేటగిరీ వచ్చి టెక్. అలాగే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ సజెస్ట్ చేయబోయేది ఏంటంటే టెక్ కేటగిరీ అన్నానని చెప్పి టెక్ అని ఒక ఛానల్ పెట్టేసి మీరు స్టార్టింగ్లోనే అన్బాక్సింగ్ ఇలాంటివి అయితే చేద్దాం అనుకుంటే వద్దు ఫ్రెండ్స్. అలాంటివి అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయొద్దు అని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా బడ్జెట్ ప్రాబ్లం అంటే మా దగ్గర బాగా యూజ్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఉంది బ్రో, నేను ఎలాగైనా ఖర్చు పెడతాను అనుకున్న వాళ్ళు అయితే స్టార్ట్ చేయొచ్చు. నేను వాళ్ళనైతే ఎలాంటి ఉద్దేశం చేయను. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అన్బాక్సింగ్ అంటే మీకు చాలా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక వీడియో మీద ఒక దాదాపు 15,000 దాకా ఇన్వెస్ట్ చేసి దాన్ని మొబైల్ని వచ్చి అన్బాక్స్ చేసి మీరైతే అన్బాక్స్ చేసి చూపిస్తారు. కానీ మీరు న్యూ ఆడియన్స్ ఎప్పుడంటే మీరు న్యూ ఆడియన్స్ని పట్టుకుంటారో అప్పుడైతే మీకు పని అస్సలు. ఎందువల్లంటే ఆల్రెడీ ప్రసాద్ టెక్ అలాగే కొద్దిగా వైరల్ హెడ్ కొద్దిగా మంచి యూట్యూబర్స్ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ అయితే మన యూట్యూబ్లో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఎవడైనా కొత్తవాడు వచ్చి నువ్వు చెప్తున్న మొబైల్ గురించి అంతగా ఆలోచించడు, ఎందుకంటే మనకు తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు. నీ కంటెంట్ ఎంత బాగున్నాయి, ప్రసాద్ టెక్ బ్రో కన్నా నీ కంటెంట్ ఎక్సలెంట్గా ఉన్నా కూడా నీ వీడియో అయితే చూడరు. నేను ఈ డ్యామ్ షూర్గా చెప్తాను బ్రో. ఎందువల్లంటే ఫ్రెండ్స్ ఈ కేటగిరీలో వచ్చి ఎందువల్లంటే ఫస్ట్ కొత్తగా వచ్చే యూట్యూబర్ని అసలు నీ సబ్స్క్రైబర్స్ బట్టి ఒక వ్యూవర్ అనేవాడు చూస్తాడు తప్ప నీ ఒక కంటెంట్ బట్టి ఎవడో అయితే చూడటం ఈ రోజుల్లో వచ్చి నిజమైతే నేను డ్యామ్ షూర్గా చెప్తా. అందువల్ల మీరు ఎలాంటి అన్బాక్సింగ్ చేసి చూపించొద్దు. ఎందువల్ల ఆల్రెడీ ప్రసాద్ టెక్ ఎలాంటి పెద్ద యూట్యూబర్లు ఆల్రెడీ దాని మీద అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే 1 month రివ్యూస్ అవన్నీ పెట్టే ఉంటారు. వాటి గురించి ఎక్కువ వెళ్తారు, మన అయితే ఎక్కువ రారు. అలాగే దాని గురించి ఫ్యూచర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు అయితే చేయండి. అంటే మీరు ఒక మొబైల్ని అవుట్లుక్ కింద మీరు ఆల్రెడీ వాళ్ళ ఒక లాంచ్ ఈవెంట్లో దొరికిన చిన్న పిక్స్ తీసుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్సలెంట్ వీడియోస్ అయితే మీరు తయారు చేయొచ్చు. దీనివల్ల మనీ అనేది కూడా వేస్ట్ అవ్వదు, మీ వ్యూస్ అనేవి కూడా బాగా వస్తాయి. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. అలాగే టెక్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి కూడా ట్రై చేయండి. ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది ఈరోజు టాపిక్స్లో వచ్చి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పింది. అలాగే నాన్ టెక్ కేటగిరీ వాళ్ళు కూడా ఒక చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మీరు వ్లాగింగ్
మెయిన్గా ది బెస్ట్ చెప్తాను. మీ ఎవరికైనా హిందీ వ్లాగింగ్ చూస్తుంటే సౌరభ్ జోషి అనే ఒక వ్లాగర్ ఉన్నాడు, మంచి ట్రెండింగ్ వ్లాగరే. ఆ వ్లాగర్ ఒక వ్లాగింగ్ వీడియోస్ కానీ చూసినట్లయితే మీరు ఏమి ఉండదు, డైలీ వ్లాగింగ్ వాడు ఏమేమి చేస్తున్నాడు దాంట్లో కొద్దిగా న్యూ అంటే ఎవరికి తెలియంది. ఇప్పుడు ఫార్మింగ్ ఉందనుకోండి, ఫార్మింగ్లో కూడా చాలా వ్లాగింగ్ చేయొచ్చు. ఇప్పటికి మన విలేజ్ పీపుల్స్ తప్ప నాన్ విలేజ్ ఇప్పుడు టౌన్లో ఉన్న పీపుల్కి అయితే దాదాపు దాని గురించి అయితే తెలిసి ఉండదు. దాని గురించి అయితే వాళ్ళైతే చూస్తారు, గ్యారంటీగా చూస్తారు. మీ వ్లాగింగ్లో మీరు చేసేది రియాలిటీగా మీరు ఏం చేస్తున్నారో దాన్ని చూపించండి. అలాగే ఫన్నీగా ఏమైనా ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేయండి. ఇది యాడ్ చేసి వ్లాగింగ్ కేటగిరీ, ఇది కూడా మంచి కేటగిరీ, మంచి వ్యూస్ అనేది వస్తాయి. ఈ కేటగిరీలో అయితే మీరైతే వీడియో అనేది స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా వీడియో స్టార్ట్ చేసినప్పుడు ప్లీజ్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నేను ఏ స్టెప్స్ అయితే ఫాలో చేస్తున్నానో అయ్యే స్టెప్స్ మీరు కూడా ఫాలో చేయండి. గ్యారంటీగా మీ ఛానల్ కూడా మానిటైజేషన్ ఎలిజిబుల్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వన్ థింగ్ ఇది మాత్రం గుర్తెట్టుకోండి. అలాగే నా ఛానల్లో ఎలాగ వీడియోని అప్లోడ్ చేయాలి, ఎలాగ వీడియోస్ని ఇచ్చేయాలి అన్నీ ఈ ఛానల్లోనే చెప్పబోతున్నాను. ప్లీజ్ ఒక్కసారి ఫాలో అవుతూ ఉండండి, ఛానల్ ఎక్కడ స్కిప్ చేయకండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు కొద్దిగా అయినా నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా న్యూగా యూట్యూబ్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, యూట్యూబ్లో స్టార్ట్ అవుతాం అనుకున్నా వాళ్ళకి మాత్రం ప్లీజ్ ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.